హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో ఈ వీడియో ఏంటంటే ఇవాళ జరిగినటువంటి 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ సోషల్ ఆన్సర్ కీ చూడండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరికైతే అవసరమో తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక ఇవాళ జరిగినట్టు ఏపీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ కీ చూడండి. ఇక మీరు చూసుకోవచ్చు. సో మీకు ఒకసారి పేపర్ని పక్కన పెట్టుకోండి, మీరు పక్కన పెట్టుకోండి, ప్రతి ఒక్క ఆన్సర్ అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ సంబంధించి చాలా మందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఎలా ప్రజెంట్ చేయాలి, ఏంటి అంటే షార్ట్ ఫామ్ లో ఎలా రాయాలి, ఒక చిన్న పాయింట్ తో ఎలా ఎక్స్పాండ్ చేయాలి అనేసి కొంతమంది డౌట్ అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ కీ ఒక రెఫరెన్స్ లాగా అయితే పనికొస్తుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అయితే ఆన్సర్ రాసుకోండి. ఎందుకంటే నేనైతే క్వశ్చన్ పేపర్ చూడలేదు, జస్ట్ మనకు ఎడ్యుకేషన్ గ్రూప్ లో అయితే ఈ కీని షేర్ చేశారు విజయనగరం వాళ్ళు. సో మీకోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి రాసుకోండి, పిన్ టు పిన్ అయితే రాసుకునే ప్రయత్నం చేయండి. సో డెఫినెట్ గా మీకు ఒక ఫైనల్ రీజన్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ చూస్తే సెక్షన్ 1 లో మీకు 1 మార్క్ ఆన్సర్ చూడండి. డైరెక్ట్ గా మీకు ఆన్సర్స్ మాత్రమే ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని అయితే రాసుకోండి. సో రాసుకోండి. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఆన్సర్స్ చూడండి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మొత్తం చూడండి 12 క్వశ్చన్స్. సో ప్రతిదానికి డైరెక్ట్ గా ఆన్సర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మీరు ఈ కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా కమెంట్ చేయండి. మీ ఊరు, మీ స్కూల్ పేరు కూడా కమెంట్ చేయండి. సో దానివల్ల ఏమవుతుంది, నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. అండ్ ఇక్కడ చూడండి సెక్షన్ 2 లో చూడండి, మీకు ఈ 2 మార్క్ క్వశ్చన్స్ చాలా షార్ట్ గా ఇవ్వడం జరిగింది. అంటే 2 మార్క్స్ అంటే 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో కాస్త అయితే మీరు ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా ఆన్సర్స్ మాత్రం రాసుకోండి. 15th క్వశ్చన్ చూడండి, ఇది ఆన్సర్ డైరెక్ట్ గా ఉంది. అండ్ 16th. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ కొద్దిగా ఫాస్ట్ గా స్క్రోల్ డౌన్ చేస్తున్నారు అనేసి. ఒకసారి చూసుకోండి. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గురించి ఇచ్చారు ఇక్కడ. అండ్ 17th చూడండి, యునైటెడ్ వి స్టాండ్ స్ట్రాంగర్ టుగెదర్, ఏదో స్లోగన్స్ అనుకుంటా, మేబీ స్లోగన్స్ అవి. అండ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ 18th చూడండి, వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, చైల్డ్ మ్యారేజెస్ అండ్ డౌరీ సిస్టమ్ గురించి ఇచ్చారు ఇక్కడ. అండ్ 19th చూడండి, డిఫరెన్సెస్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక డిఫరెన్సెస్ అనమాట. రాసుకోండి కుదిరితే, లేదంటే దీన్ని జిరాక్స్ తీసుకోండి. సో మీకు అన్ని కీస్ కూడా ఒకే దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ 20 చూడండి, పార్లమెంట్ మేడ్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986. కన్స్యూమర్ కోర్ట్ హ్యాస్ బీన్ సెటప్ టు ప్రొవైడ్ జస్టిస్ టు కన్స్యూమర్స్. సో ఆన్సర్స్ అనమాట ఇవి. సెక్షన్ 3 చూసుకోండి, లైక్ ద ఫాలోయింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లీషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. మీకు తెలిసే ఫ్లోరా అంటే లైక్ ప్లాంట్స్ అండ్ ఫానా అంటే యానిమల్స్ అని. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇక్కడ. సో మ్యాక్సిమం అంటే మీకు జనరల్ గా రావడానికి స్కోప్ కూడా ఉంటుంది సోషల్లో. సో మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఆ కాన్సెప్ట్ బేస్ తో మీరు ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. సో ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ కన్జర్వేషన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ డిఫరెన్స్ అనమాట. 22nd చూసుకోండి, రాసుకోండి. సో 100% అయితే మీ ఫైనల్ ఎగ్జామ్స్ లో బెటర్మెంట్ కి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు జరిగిన ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఏవైతే పేపర్స్ పెట్టామో, గవర్నమెంట్ ఏవైతే ఇచ్చిందో యాక్షన్ ప్లాన్, అందులో నుంచి ఆల్మోస్ట్ అయితే మీకు వచ్చేసాయి. అండ్ బయాలజీ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, సో మ్యాక్సిమం అయితే వచ్చేసాయి. ఈ పేపర్స్ బాగా రివైజ్ చేసుకోండి. 23 చూసుకోండి, ఇటలీ, సార్డినియా అండ్ కార్సికా, మెడిటరేనియా సీ ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. 24th చూసుకోండి, కాస్త లెంతీ ఆన్సర్ ఇది 24th. జస్ట్ ఒకసారి ఎంతవరకు రాశారు పాయింట్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ 25th కూడా చూసుకోండి, డైలీ టైం యూజ్ బై మెన్ అండ్ ఉమెన్ చూసుకోండి. అంటే ఆన్సర్స్ అనమాట, ABCD. 25 లో ABCD. అండ్ 26th లో కూడా అపోజ్ ద స్టేట్మెంట్ డెమోక్రసీ కెన్ హెల్ప్ రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ సిటిజన్ బికాస్ అని ఒక 1 2 3 4 పాయింట్స్ ఇచ్చారు చూసుకోండి. 27 క్వశ్చన్ చూసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. కుదిరితే PDF డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన PDF
డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 100% అయితే మీ ప్రిపరేషన్ అయితే ఇది ఉపయోగపడుతుంది. సెక్షన్ 4 చూడండి. 29 లో మీకు ఎస్ఎస్ అనమాట, ఇవి ఎస్ఎస్ 8 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 29 లో ఏ కానీ బి కానీ అండ్ 30 లో ఏ కానీ బి కానీ ఇలా రాయాలి చూడండి. మీరు అది గమనించండి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గురించి చూడండి. బి చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అయితే లేవు, ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే ఉన్నాయి, ఆ విషయాన్ని గమనించండి. గ్రీన్ రెవల్యూషన్ గురించి అయితే ఉంది. అండ్ 30 లో కూడా చూడండి ఏ ఆర్ బి, 30 లో ఏ ఆర్ బి చూసుకోండి. అంటే ఎంతవరకు రాశారు ఈ ఆన్సర్ చూసాక మీరు ఓకే ఫైన్ గా రాశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ విషయాన్ని గమనించండి. బి చూడండి, ఇక్కడ బి కూడా చూడండి. పాయింట్స్ ఆల్మోస్ట్ 8 పాయింట్స్ అయితే ఉన్నాయి. కానీ 8 మార్క్స్ కి ఈ 8 పాయింట్స్ మేబీ సరిపోవు అనుకుంటున్నా. ఒకసారి సరిపోతాయో కమెంట్ చేయండి. యాక్చువల్లీ సరిపోవు, ఒక ఫుల్ పేజ్ అయితే ఉండాలి. అండ్ వేరియస్ సెక్టార్ షేర్స్ ఇన్ జీడిపి లైక్ పైగ్రాఫ్ అనమాట. పైగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ చూసుకోండి, ఎలా ఇచ్చాడు ఏంటి, దీనికి ఆన్సర్స్ చూసుకోండి కింద 1, 2. అండ్ బి చూడండి. సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ 1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. అంటే బిలో ఏబిసిడి ఆన్సర్స్ అనమాట. 32 లో ఏ చూసుకోండి. డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, అమాంగ్ గవర్నమెంట్ ఆఫ్ at different levels, among different social groups, among political parties, pressure groups and movements. చూసుకోండి. మేబీ మీరు హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే ఆ హెడ్డింగ్స్ బేస్ తో కూడా మీరు ఆన్సర్స్ అయితే రాసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు రాకపోయినా దానికి సంబంధించి ఏవో కొన్ని పాయింట్స్ రాస్తే మీకు బెటర్ అనమాట. అట్లీస్ట్ మీకు 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ స్కోప్ అయితే ఉంటుంది, ఆ విషయాన్ని గమనించండి. అండ్ బి చూసుకోండి. ఇక్కడ ఒకసారి క్వశ్చన్స్ కూడా కమెంట్ చేయండి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కమెంట్ చేయండి. సో నేనైతే తెలుసుకుంటా. ఈ పేపర్స్ కీ చూసుకున్న తర్వాత మీకు అన్ని కీస్ కూడా పెడతాను నేను ఇప్పుడు. సో ఇది మ్యాప్ చూడండి, ఇండియా మ్యాప్. 3rd డెజర్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ రివర్స్ లక్షద్వీప్ ఐలాండ్. అండ్ వరల్డ్ మ్యాప్ చూడండి, ఇక్కడ న్యూయార్క్ అండ్ జర్మనీ, ఇండియా, సౌత్ ఆఫ్రికా అండ్ మెక్సికో, బ్రెజిల్ ఇవి ఇచ్చారు కంట్రీస్ చూసుకోండి. దిస్ కీ ప్రిపేర్డ్ బై అకాడమిక్ అండ్ టెక్నికల్ టీమ్ ఆఫ్ APSSTF విజయనగరం వాళ్ళు. సో ఇది ఎలాంటి వేరే ఉద్దేశం అయితే మీకు చేయడం లేదు, ఆర్థిక పరంగా జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీరు దీనికోసం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా, ఇది ఫ్రీగా దొరికేదే. సో దీనికి సంబంధించిన PDF కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అక్కడైతే ఉంటుంది. మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే టెలిగ్రామ్లో గ్రూప్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకోండి. లేదు అంటే వీడియో నిదానంగా చూసుకోండి, మీకైతే దొరికేస్తుంది. అన్ని కూడా పాస్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకొని చూడండి. సో డెఫినెట్లీ మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీరు లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్